హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ విడుదలైంది. అదేనండి, ఆడబిడ్డ నిధి 18,000కు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విధి విధానాలు అయితే విడుదలయ్యాయి. సో వాళ్ళకు సంబంధించి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏ విధంగా వాళ్ళకు డాక్యుమెంట్స్ అన్నీ కావాలి అప్లై చేసుకోవడానికి అనే అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ, అదేవిధంగా మహిళలకు సంబంధించి ఈ డబ్బులు ఒకటేసారి బ్యాంక్ ఖాతాలో వేస్తారా లేదా ప్రతి నెల 1,500 ఇస్తూ వస్తారా అనే విషయానికి సంబంధించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తూ ఉన్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇదే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నింటినీ వీడియో రూపంలో చేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాము. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేయండి. వీడియోకి 200 లైక్స్ టార్గెట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఈ టార్గెట్ని కంప్లీట్ చేస్తారని అనుకుంటూ వీడియోని కంటిన్యూ చేస్తున్నాం. మరి వీడియోలోకి వస్తే చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలందరికీ సంబంధించి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయనున్నారు. సో దీనికి సంబంధించి మహిళలకు ఎలాంటి అర్హతలు ఉండాలి అనే విషయానికి వచ్చినట్లయితే, మొదటగా చూసుకున్నట్లయితే మహిళలకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా ఖచ్చితంగా ఆ మహిళలకి పెళ్ళి అయితే అయి ఉండాలి. మ్యారేజ్ కంప్లీట్ అయిన వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే ఇస్తారండి. సో 18 సంవత్సరాలు నిండి మ్యారేజ్ కంప్లీట్ అయి ఉన్న వారికి ఈ డబ్బులు ఇస్తారు. అయితే వాళ్ళు ఎలాంటి పెన్షన్స్ తీసుకుంటూ ఉండకూడదు. అంటే కొంతమంది వితంతు పెన్షన్లు, ఈ విధంగా పెన్షన్లు తీసుకుంటూ ఉంటారు. అలా గవర్నమెంట్ నుంచి ఎలాంటి పెన్షన్లు తీసుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఈ పెళ్ళయి 18 ఏళ్ళు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు అయితే ఇస్తారండి. సో ఒక ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇస్తారు. సో ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు లేదా అత్త కోడలు ఉన్న అలా ఇద్దరి ముగ్గురికి ఇవ్వరండి, ఒక్కరికి మాత్రమే ఇస్తారు. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి ఒకేసారి మొత్తం డబ్బులు బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తారా లేదా ప్రతి నెల 1,500 జమ చేస్తారా అనే విషయానికి వచ్చినట్లయితే, సో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ధారణ ప్రభుత్వం నుంచి అయితే విడుదల అవ్వలేదు ఇంకా. సో మనకు మొత్తం 18,000 ఒకేసారి ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆ 18,000ని మీ బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తారు. లేదా ప్రతి నెల 1,500 ఇచ్చే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే మీకు సచివాలయ అధికారి మీ ఇంటి వద్దకు వచ్చి ప్రతి నెల 1,500 రూపాయలు మీకైతే ఇస్తారు. సో మీరు ఒకవేళ 18,000 ఒకేసారి బ్యాంక్ ఖాతాలో విడుదల చేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్లు తీసుకొచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా వర్కింగ్ కండిషన్లో ఉండే బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. అదేవిధంగా ఆ బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఈకేవైసీ అయిందో లేదో చూసుకోండి. ఫస్ట్ ఏకేవైసీ అంటే ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డు అయితే లింక్ అయి ఉండాల్సి ఉంటుంది. సో ఇది డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్సాక్షన్ విధానంలో గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన నిధులు అయితే విడుదలవుతాయి, డీబీటీ విధానంలో విడుదలవుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ని మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకున్నట్లయితేనే మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పుడు కాకపోయినా సరే మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళినప్పుడు ఈ పని ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. సో ఇలా చేసుకున్నప్పుడే డబ్బులు పడతాయి. ఫర్దర్గా దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే ప్రతి నెల 1,500 ఇస్తారా లేదా ఒకేసారి మొత్తం 18,000 మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారా అనే దానిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ విడుదల చేసిన వెంటనే వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తాము. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్లో దొరుకుతుంది. కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.